ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ పార్థివదేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి అంతిమయాత్రలో పాల్గొని అశ్రు నివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందశ్రీ పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీ ప్రియులు అక్షర యోధుడికి కడసారి వేడుకలు పలికారు. మొదట లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక ఉప్పల్ మీదుగా గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వరకు అంతిమయాత్ర సాగింది. అందశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సాంప్రదాయం పద్ధతిలో కర్మకాండాలను నిర్వహించగా అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి అందశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. హలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీను ఉంటావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీను ఉంటావు. జోహార్ తెలంగాణ గీత రచయిత, జోహార్ 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 తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న, జోహార్ 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 తెలంగాణ గీత రచయిత డాక్టర్ అందశ్రీ అన్న. ఆరాం కరేగా ఆరాం ఖత్ आरंभ करेगा आराम खत इससे भरेगा तिरपन पेश करेगा पेश खत आरंभ करेगा आराम खत बड़ी पैसा अली खत పశువుల కాపరిగా, కాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా చివరి శ్వాస వరకు తన సర్వం ధారపోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం చర్చించుకుందాం. రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీరైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది. మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఎప్పుడో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని పశువుల కాపరిగా, కాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా చివరి శ్వాస వరకు తన సర్వం ధారపోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు.
పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాజాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము. నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను. అందరం కళాలో చేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి